హాయ్ ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు బీర్ మామతో ఎండు చేపల కర్రీ ఎలా వండుకోవాలో చూద్దామండి. చాలా టేస్ట్ బాగుంటుంది. ఏంటి ఈ అమ్మాయి బీర్ అంటుంది, ఎండు చేపలు అంటుంది, బీర్ మామ అంటుంది మళ్ళీ అనుకుంటున్నారా అండి? బీర్ మామ చాలా బాగుంటుందండి. మన బీరకాయ నేను ఇది మా బాబు చరిత్నందన్ కోసం చేస్తున్నాను. స్పైసెస్ తక్కువ వేసి పిల్లలైతే ఇలా చక్కగా తినేస్తారు, ఒక్క ముద్ద కూడా వదలరండి. మా మదర్ చెప్తారు ఇలా చేస్తే కర్రీస్ పిల్లలు చక్కగా తింటారు అని. ఏం తేడా ఉండదండి. పెద్దోళ్ళ కోసం అయితే కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి, చిన్నపిల్లల కోసం అయితే కారం తక్కువ వేసుకోవాలి. మిగతా ప్రాసెస్ అంతా ఒకటే. నేను ఇక్కడ కర్రీ కోసం నువ్వుపప్పు నూనె వాడుతున్నానండి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్, ఎండు చేప ముక్కలు, ఒక చిన్న టమాటో, పచ్చిమిరకాయలో తోక భాగం నుంచి సగం అంతే తీసుకున్నానండి. నేను తీసుకున్న పచ్చిమిరకాయలు ఘాటుగా ఉన్నాయని. ఎండు చేపలు అరగంట నానబెట్టి శుభ్రంగా కడిగి పక్కన పెట్టి, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరకాయలు కట్ చేసుకొని పావు కిలో బీరకాయలు తీసుకున్నానండి. అలాగే ఈ బీర్ మామ ఏ ఊరికనే ఉండడు కదండి, పక్కనే ఉన్న కాకరకాయ గర్ల్ ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేసి ఆయన కూడా చేదుగా తయారవుతాడు. అలాంటి బీర్ మామలు మాత్రం ఎంచుకోవద్దే మీరు కర్రీ చేసుకునేటప్పుడు. అలాగే ముదిరిపోయిన బీర్ తాతలను కూడా ఎంచుకోవద్దు, కర్రీ టేస్ట్ బాగుండదు. బీర్ తాతలు పచ్చడికైతే బాగుంటారు. ఓకే, ప్రాసెస్ అయితే నేను 2.5 స్పూన్ల ఆయిల్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న ఎండు చేప ముక్కలను వేసి, అలాగే కొంచెం అంతా ఫ్రెష్ కరివేపాకు వేసుకొని ఎర్రగా అయ్యే వరకు వేయించుకొని, ఆనియన్ ముక్కలు వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గే వరకు కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత బీరకాయ, పచ్చిమిరకాయ, టమాటో ముక్కలు వేసి వాటర్ అంతా ఇంకిపోయే వరకు మధ్యలో కలియబెట్టుకుంటా తిప్పుకుంటా వండించుకొని, అదేనండి మగ్గించుకొని దింపే ఒక 10 నిమిషాల ముందు కొంచెం అంటే కొంచెం అంత కారం, కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసుకొని బాగా మగ్గనిచ్చి దింపేయడమేనండి.